అంటే ఎవరినన్నా అంటే చిరంజీవి గారిని కలిసారు, ఆయన చూసారు, ఆయన అప్రిసియేషన్స్ లభించాయి మీకు. ఆ మూమెంట్ అనేది ఎలా ఎంజాయ్ నా చేశారు? ఫేవరెట్ హీరో అండి చిరంజీవి గారు. చిన్నప్పటి నుంచి ఆయన చాలా ఇష్టమైన పర్సన్ అనమాట. నాకంటే చాలా ఇన్స్పిరేషన్. ఇన్స్పైర్ చేసిన 3-4 మనుషుల్లో ఆయన ఒకళ్ళు అనమాట. సో ఆయన బర్త్డేకి మేము బీచ్ రోడ్ దగ్గర కేక్ కట్టింగ్లు చేసే అంత పిచ్చి ఉండేది అనమాట. సో ఇల్లంతా పోస్టర్లు ఆయనవి. సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. అంటే ఆయన ఇట్ వాస్ వెరీ సరియల్ మూమెంట్. రియల్ గా అనిపించలేదు నాకు ఆయన కలవడం, ఆయన హ్యాండ్ షేక్, ఆయన హగ్ ఇచ్చారు నాకు. సో ఇట్ ఇస్ సచ్ అ నైస్ ఫీలింగ్ టు మీట్ యువర్ ఐడల్. అదే అవును. సో ఏమని ఆయన నుంచి ఆయన ఏమన్నారు మీకు? అదే అండి, ఇప్పుడు సీక్వెల్ చేయటం ఎంత కష్టమో నాకు తెలుసు. మళ్ళీ ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. అండ్ అంత బాగా చేయటం అంటే చేసేయడం ఒక ఎత్తు, అసలు పార్ట్ 1 ని మర్చిపోయి అంత విధంగా చేశారు మీరు పార్ట్ 2. నాకు ఎప్పుడు పార్ట్ 1 అసలు గుర్తురాలేదు. ఇంత సెపరేట్ గా ఈ ఫిలిం సచ్ అ ఫన్నీ ఫిలిం. అండ్ నేను నవ్వుతూనే ఉన్నా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. నవ్వు ఆగట్లేదు నాకు. ఊపిరి ఆపేటట్టు చేశారు మీరు అంతా కలిసి. అంత నవ్వించారు. చాలా గొప్ప విషయం అయ్యా ఇది. ఈ టైమ్స్ లో జనాల్ని నవ్వించడం, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అది చాలా చాలా ఇంపార్టెంట్. అదే వాళ్ళు నవ్వరు, క్యారెక్టర్లు వాళ్ళు చూసి మనం నవ్వుతాం. వాళ్ళు అలా సాడ్ పొజిషన్ లో ఉంటారు. అదేనండి గొప్పతనం. టిల్లు అన్న ఫ్రాంచైజ్ కదే గొప్పతనం. వాళ్ళు ఏదో నవ్వేసి జోకులు వేసేసుకొని మన మీద చేరు. వాళ్ళు ఉన్న బాధల్ని, వాళ్ళు ఉన్న క్యారెక్టర్స్ అన్ని సీరియస్ గా మాట్లాడుకుంటుంటే నాన్న కూడా పైల్స్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నాడండి సినిమాలో. దాన్ని మనం చూసి వాళ్ళ బాధ మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ అది చాలా గొప్ప విషయం అండి. గొప్ప ట్రేట్ ఓన్లీ టిల్లు ఫ్రాంచైజ్ కున్న గొప్ప ట్రేట్ అంటే మీరు బాధలో ఉన్నప్పుడు మేము నవ్వుకోవడం అన్నది, ఆడియన్స్ నవ్వించడం అన్నది చాలా గొప్ప విషయం అది. అందుకే నాకు అంత బాగా వచ్చిందండి సినిమా కూడా. అంత నమ్మాం కాబట్టి మేము. ఇది కానీ అనుపమని ఇంత బోల్డ్ క్యారెక్టర్ లో ఊహించడం అనేది కూడా అంటే ముందు ఎప్పుడు ఆమెను ఎవరు ఇలాంటి క్యారెక్టర్ చూపించలేదు. ఎక్కువగా గాడ్ నెక్స్ట్ డోర్ టైప్, గర్ల్ నెక్స్ట్ డోర్ వెరీ ఫస్ట్ ఫిల్మ్ త్రివిక్రమ్ గారే ఆమె పరిచయం చేశారు ఆ సినిమా నుంచి. ఈ అమ్మాయిని తీసుకోవటంలో ఈ అమ్మాయి అంటే ఫస్ట్ చాయిస్ లేకపోతే ఇది వరకు? ఫస్ట్ చాయిస్ అండి. షీ వాజ్ ఆల్వేస్ ద ఫస్ట్ చాయిస్. మధ్యలో తనకి డేట్స్ కుదరక వి సర్చ్డ్ ఫర్ ఇంకెవరన్నా పెడితే బాగుంటుంది. డేట్స్ కుదరట్లేదు అసలు. ఇట్స్ వెరీ బిజీ ఆర్టిస్ట్ అండి. అసలు ఒక సంవత్సరానికి 7-8 సినిమాలు చేస్తుంటుంది తను. అండ్ షీఈస్ ఆల్వేస్ ఇన్ డిఫరెంట్ సిటీ ఎట్ ఎనీ పాయింట్. ఆల్మోస్ట్ సౌత్ లో మలయాళం, తమిళ్, తెలుగు ఈ 3 లాంగ్వేజెస్ లో ప్రైమర్లీ వర్క్ చేస్తుంటుందండి. అండ్ తన అవైలబిలిటీ కూడా, డేట్స్ కూడా చాలా డిఫికల్ట్ గా వస్తాయి అనమాట. సో వి థాట్ ఇంకెవరినైనా పెట్టుకుందాం, షీ సో బిజీ. బట్ తన మాత్రం టైలర్ మేడ్ ఈ రోల్ కని తెలుసు. ఎందుకంటే మాకు క్లైమాక్స్ ఏంటో తెలుసు. క్లైమాక్స్ లో తను విలన్ ప్లే చేయాలి కాబట్టి తనకి ఎప్పుడు తను ఎవరు గెస్ట్ చేయరు తన విలన్ అని. ఇంపాసిబుల్ గెస్ట్ చేయడం. అనుపమ ప్లే చేస్తేనే ఎవరికి డౌట్ రాదు అని అనుపమ అని అనుకున్నాం ఫస్ట్. అంటే ఆ ఇన్నోసెన్స్ ఉండాలి. ఇన్నోసెన్స్ ఉంటేనే మనం అమ్మాయిని ఇన్నోసెంట్ గా చూసాం అనుకోండి, అంటే మనకి పర్సనల్ గా అమ్మాయి కెరియర్ ఏమో ఇన్నోసెంట్ గా మనకు అనిపిస్తుంది. అమ్మాయి కెరియర్ గ్రాఫ్ అంతా కూడా అరే గర్ల్ నెక్స్ట్ డోర్, మీరు అన్నారు కదా గర్ల్ నెక్స్ట్ డోర్, ఇన్నోసెంట్ అమ్మాయి, పక్కింటి అమ్మాయి లాగా అనిపిస్తుంది. కాబట్టి దాన్నే వాడుకుందాం, లెట్స్ యూజ్ దట్ అండ్ మేక్ హర్ ద విలన్. అప్పుడు ఎవడు గెస్ట్ చేయలేడు. లాస్ట్ వచ్చేది అందుకే అంత బాగా వర్కౌట్ అయింది. షాకింగ్ అనిపించింది తన విలన్ అని చెప్పగానే. సో దట్ ఈస్ వై వి కాస్టెడ్ హర్ ఇన్ దిస్ ఫిల్మ్. కొంచెం అంటే అమ్మాయి అంత బోల్డ్ గా చేయడానికి ఒప్పుకుంది అసలు మీరు చెప్పిన క్యారెక్టర్? ఎప్పుడన్నా యాక్టర్స్ తో మనం కరెక్ట్ జస్టిఫికేషన్ ఇస్తే వాళ్ళు చేస్తారండి. జస్టిఫికేషన్ లేకుండా మనం వాళ్ళని ముద్దులు పెట్టండి, ఈ బట్టలు వేసుకోండి అంటే ఎవరు చేయరండి. ఎందుకు అని అడుగుతారు రివర్స్ లో. 100% లాస్ట్. కానీ మనం చెప్పడానికి కూడా మనకు కూడా ఒక రీజన్ ఉంటుంది మనకి. అదేదో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదో చేయడం కాదండి. షీ సా, కథ వినింది, షీ నోస్ వాట్ ద స్టోరీ ఇస్, ఏ పాయింట్ లో ఎందుకు జరుగుతుందని షీ వాస్ కన్విన్స్డ్. ఓన్లీ దెన్ వీ వెంట్ అహెడ్ అండ్ వీ షాట్ ఎవ్రీథింగ్. అండ్ ఎవ్రీబడి న్యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అందరికీ స్క్రిప్ట్ ఉండేది. ఎవరిని ఒక విధంగా ప్రొజెక్ట్ చేద్దామని లేదండి. అండ్ ఆ సీన్స్ కూడా మీరు చూస్తే దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్. అమ్మాయి ఎందుకు అలా బిహేవ్ చేసింది తనతో ఫస్ట్ మీటింగ్ లోనే అంటే తనకు ఒక అవసరం ఉంది. తనకి వీడిని ఎలా ఒకలా మబ్బు చేసి మాయ చేసి ఎలా ఒకలో మిషన్ లోకి దింపాలి. వీడి వీక్నెస్ ఏంటి? వీడికి అమ్మాయిల వీక్నెస్. నేను పెళ్లి చేసుకొని అంటున్నాడు అంటే 1 night stand అంటున్నాడు. వీడిని ఇలాగే పట్టుకోవాలి. వీడు మిస్ చేసినట్టు చేసి అమ్మాయి, వాడు మిస్ అయ్యి ఊరించి వచ్చేసరికి నేను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ఇప్పుడు ఆడు ఏం చేస్తాడు? మంచోడు. ఆడు మనసు మంచిది. ఆడప్పుడు ఆ టైంలో రాంగ్ చేయడు తెలుసు అమ్మాయికి. సో అవన్నీ చాలా స్మార్ట్ గా ప్లాన్ చేసిన తర్వాత కాబట్టి షీ సచ్ ఎ బిగ్ విలన్.
ఇమోషనల్ గా కొట్టింది, మెంటల్ గా కొట్టింది, అన్ని విధాలుగా కొట్టింది. అందుకే అది అమ్మాయి అంత పెద్ద విలన్. లాస్ట్ ఒక డైలాగ్ కూడా అమ్మాయి చేత చెప్పిస్తారు కదా, దాని ఎందుకు నువ్వు బెయిల్ ఇచ్చి రిలీజ్ చేసావు, అరెస్ట్ చేస్తావు, అది ప్రేమించి మోసం చేసింది, నువ్వు మోసం చేయడానికే ప్రేమించావు. అది అది బాగా, అది కూడా వర్కౌట్ అయింది లాస్ట్ డైలాగ్. అవును, లాస్ట్ డైలాగ్ సార్. సిద్ధు తోటి ఏంటి మీకు అన్నటువంటి ఆ రిలేషన్షిప్? మీరు ఆల్ లైక్ బ్రదర్స్ అండి ఇద్దరం. లైక్ కలిసిన దగ్గర నుంచి వి బోత్ ఆర్, అంటే ఒక ఈ 2 ఏళ్ళు ఇన్ని రోజులు 700 రోజులు అనుకుంటే అండి, ఆల్మోస్ట్ 600 రోజులు నేను సిద్ధుతోనే ఉంటానండి. అసలు చాలా తక్కువ అండి నేను ఉండేది, ఎందుకంటే అంత అంత టైం పెట్టామండి సినిమాలోకి. అండ్ ఇంత టైంలో మీరు ఫస్ట్ కలిసింది ఎప్పుడు కలుసుకున్నారు? ఈ ప్రాజెక్ట్ కోసమేనండి. ముందు కలిసాం అంటే ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, మ్యూచువల్ ఫ్రెండ్స్. శ్రీచరణ్ పాకల, రవికాంత్ పేరు, వీళ్ళంతా ఫ్రెండ్స్. నాకు తనకి మ్యూచువల్ ఫ్రెండ్స్ అనమాట. ఇది మధ్య మధ్యలో కలవడం, తన గురించి తెలుసు, మాట్లాడుకున్నాం చాలా సార్లు. సినిమా చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు కుదిరింది అనమాట. తను ఒక 2-3 years కృష్ణ లీల మీద ఉన్నాడు, నేను 2 years అద్భుతం మీద ఉన్నాను. సో అనుకుంటే అయిపోయేది కాదు, ఇమీడియట్ గా కుదరాలి అది కరెక్ట్ గా. ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగా టిల్లు వచ్చిన తర్వాత మళ్ళీ కృష్ణ అండ్ లీల. సో అలా మీకు ఆ టైం కూడా కుదిరింది అప్పుడు మా ఇద్దరికి. అంటే మీకు టిల్లు కరెక్ట్ ఆ ఇమేజ్ అతను క్యారీ చేసుకున్నాడు. అవును, నాకు అద్భుతం పడింది ఇమీడియట్ గా, దాని ముందు పడింది. కృష్ణ లీల తనకు వచ్చింది, అండ్ తనకి డీజే టిల్లు అయ్యేసరికి నేను నెక్స్ట్ ఫిల్మ్ కి రెడీగా ఉన్నా. డీజే టిల్లు రిలీజ్ అయిపోయింది. ఈ చేసేలోపు నేను ఒక వెబ్ ప్రాజెక్ట్ ఏదో చేసి వచ్చాను. సో నా వర్క్ చూసాడు తను, బాగుంది, మనం ఏమైనా చేద్దాం అనుకున్నాం కదా చాలా సార్లు, ఎప్పుడు అవ్వలేదు అంటే. దెన్ వి మెట్ అట్ కాఫీ షాప్ క్లోజ్ బై అనుకున్నాము. తర్వాత ఒక 10 రోజులు 15 రోజులు వి డిస్కస్డ్ అబౌట్ ద అదర్ స్టోరీ. నేను ఇందాక ఒక స్టోరీ అన్నాను కదా, ఆ స్టోరీ కూడా డిస్కస్ చేసాం, బాగా వచ్చింది అనుకున్నాము. బట్ ఆఫ్టర్ దట్ టిల్లు స్క్వేర్ అన్న మూవీ చేసాం. బట్ ఇన్ దిస్ జర్నీ తన ఫ్యామిలీ పరిచయం, నా ఫ్యామిలీ తనకి పరిచయం. మీ వైఫ్ కాస్ట్యూమ్ డిజైనర్ ఈ ప్రాజెక్ట్. హీఈస్ వెరీ క్లోజ్ టు మై వైఫ్ ఆల్సో. చాలా అంతే, ఇంకా ఆల్మోస్ట్ అంటే మా ఈక్వేషన్ అలా ఉంటుందండి. ఏది ప్రొఫెషనల్ గా ఒక డైరెక్టర్ యాక్టర్ లాగా ఉండదండి. వి బోత్ ఆర్ లైక్ ఫ్రెండ్స్. ఏమన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏమున్నా కూడా తను వచ్చేస్తాడు. నేను కూడా అంతే చనువు ఉంటుందండి ఒకరి మీద ఒకరు. అథారిటీ ఉంటుంది, ఫ్రెండ్స్ కున్న అథారిటీ ఇంకెవరికి ఉంటుందండి. వాడు ఏదన్నా అరగలడు, వాడు చెయ్యాలి అన్న ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఫ్రెండ్షిప్ అంటే. ఫ్రెండ్స్ లాగానే అంతేనండి, ఫ్రెండ్స్ లాగానే. ఇప్పుడని కాదు, ఈ సినిమా తర్వాత కూడా వి ఫ్రెండ్స్. అంటే టిల్లు తర్వాత వచ్చేటప్పటికి కొంచెం సిద్ధి జోనల్ గడ్డ, కొంచెం హెడ్ స్ట్రాంగ్, కొంచెం యాటిట్యూడ్ ఉంది మనవాడికి అని చెప్పేసి ఇట్లాంటివన్నీ బయటకు వచ్చినాయి. ఎంతవరకు నిజం అంటారు? అసలు హెడ్ స్ట్రాంగ్ అవన్నీ అసలు నాట్ ఈవెన్ క్లోజ్ టు వాట్ హీ ఇస్. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, ఒక మనిషితో మనం టైం స్పెండ్ చేస్తే మనిషి ఎగ్జాక్ట్ గా ఎలాంటి మనిషి అని తెలుస్తుందండి. అంటే ఒక పర్టికులర్ సినారియోని, ఒక ఇంటర్వ్యూని చూసేసి మనం ఒక మనిషిని జడ్జ్ చేయడం అన్నది, ఎదురుగా మాట్లాడే మనిషి కూడా ఏం చేస్తున్నాడు మీకు, వాట్ ఈస్ ఈ ట్రైంగ్ టు మేక్ యూ సే. ఇప్పుడు అడిగే క్వశ్చన్ లో ఏంటి 2 అర్థాలు ఉన్నాయా, ఏదన్నా మనల్ని వర్క్ చేయడానికి ట్రై చేస్తున్నాడా, మనల్ని ఈజీ ట్రైంగ్ టు మేక్ అస్ హర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడా. ఇవన్నీ చేసినప్పుడే ఒక కైండ్ ఆఫ్ కోపం వచ్చి దాంట్లో నుంచి కొన్ని మనం మాట్లాడతామండి. దాని నుంచి ఎలా అనిపిస్తుంది అంటే హెడ్ స్ట్రాంగ్ ఇవన్నీ అనుకుంటారు కానీ, బట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంతా కూడా అంటే తనే ఒక రైటర్ డిపార్ట్మెంట్ తను కూడా ఉన్నాడు కాబట్టి మ్యాక్సిమం తనే డైరెక్ట్ చేశాడు. ఇట్లాంటివి కూడా కొన్ని నేను విన్నాను, కామెంట్స్ విన్నాను. సో మీకు అంటే సెట్స్ మీద ఎంతవరకు తను రైటర్ గానీ అంతవరకే స్క్రిప్ట్ ఉన్నాడా? తను మీకు రైటింగ్ చేయడం వల్ల ఇద్దరు కలిసి డిస్కస్ చేస్తామండి. ఇలా చేద్దాం, నువ్వు ఇలా 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 పర్ఫార్మ్ చెయ్యు అని బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి అంతా డిస్కస్ చేస్తాం. షార్ట్ కి వెళ్ళక ముందు క్యారవెన్ లో డిస్కస్ చేస్తాం అంతా. అక్కడికి వెళ్ళాక ఇంకేం ఉండదండి. హీల్ కమ్, హీల్ డూ ద షార్ట్, హీల్ గో బ్యాక్, షార్ట్ చూసుకుంటాడు, ఏం నచ్చిందా నీకు అంటాడు, ఇంకోటి చేద్దాం, ఇంకోలా చేద్దాం, లేదంటే బాగుంది, దీంతో అయిపోయింది, నెక్స్ట్ షాట్కి వెళ్దాం, అంతే అండి. అక్కడైతే తరువుగా షార్ట్ చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తాము, మానిటర్ చూస్తున్నప్పుడు నవ్వుకుంటాం, ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ ఇమీడియట్లీ ఇస్ బిజినెస్. ఇమీడియట్ గా లెట్స్ గెట్ బ్యాక్ టు ద నెక్స్ట్ షాట్. అండ్ ఎక్కడ తన ఇన్వాల్వ్మెంట్ డైరెక్షన్ లో చాలా మంది అంటున్నారు కానీ, ఎందుకంటే తను హీస్ ద ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ అవటం వల్ల మీకు అలా అనిపిస్తుంది. కానీ కొంతమంది కామెంట్స్ అలా అంటే ఊరికే మనకు ఏముంది మాట్లాడు అనేటానికి ఏమైనా అవును, ఏదన్నా అనొచ్చు. సో మన ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో తెలుసు కదా. అవును, సో ఏమవుతుందంటే అలా చాలా విన్నాను. బట్ నేను సిద్ధిత్ బోత్ ఆఫ్ us are surprised అవన్నీ వింటుంటే. ఎందుకంటే తనకు ఒకవేళ చేసుకోవాలంటే తనే చేసుకుంటాడు. ఇట్స్ నాట్ లైక్ హీ నీడ్స్ మీ ఇఫ్ హీ వాంట్స్ టు డూ ఇట్. అవసరం ఏముంది?
సో నా ఎబిలిటీ ఏంటో చూసి నేను ఎలా చేయగలను కదా, ఎంత డిఫరెంట్ గా చేయగలను, బెటర్ గా చేయగలను. మీరు ఇప్పుడు సినిమాని చూస్తే అసలు మీకు పార్ట్ 1 కి పార్ట్ 2 కి పెద్దగా పోలికలు ఉండవండి. ఏది విజువల్, టెక్స్చర్ ఇవన్నీ మాట్లాడుతున్నా. అదే సాంగ్స్ షూట్ చేసిన విజువలైజేషన్ కానీ, Hmm. టెక్స్చర్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ఇదంతా ఇంకా బిగ్ స్కేల్ ఫిల్మ్ లా ఉంటుంది. అవును, అది నా విజన్ అండి. అది Hmm. నేను తీసుకొచ్చిన ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా బెటర్ గా కనిపిస్తుంది. బెటర్ గా చేయడం. డబ్బులు పెడితే మీకు సెట్లు వస్తాయి కానీ సెట్లు ఎలా ఉండాలి, విజువలైజేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా. విజువలైజేషన్ ఒకటి ఉంటుంది కదండి. Yes. దట్ ఈస్ ఆల్ వాట్ ఐ బ్రింగ్ ఇన్ టు ద స్టోరీ అండి. కొంచెం ఆ రిచ్నెస్ అనేది కానీ ఆ రిచ్నెస్ కనిపిస్తుంది. కానీ, మీ కాస్ట్యూమ్స్ ఏదన్నా Hmm. మీరు ఎనీ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా నా కాల్ లేకుండా ఏది జరగదు కదండి. అవును. సో ఫర్ మీ దట్స్ వాట్ డైరెక్టర్ బ్రింగ్స్ ఇన్. Hmm. దట్ ఈస్ హౌ మై ఇన్వాల్వ్మెంట్ యాజ్ అ డైరెక్టర్ వాస్ దేర్ ఇన్ ద ఫిల్మ్. అంటే నేటానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ డైరెక్షన్ ఇస్ అ వెరీ వెరీ టఫ్ జాబ్ అండి. అండ్ ఇట్స్ నాట్ ఈజీ. ఒక అన్ని మీరు అన్ని డిపార్ట్మెంట్ ని సమన్వయపరచుకుంటూ చేసుకోవడం, మొత్తం మేనేజ్ అంతా చేయడం. కూడా సెట్ లో ప్రతి నిమిషం ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఉమ్, అది హ్యాండిల్ చేసుకుంటా షార్ట్ లోనే ఉంటూ ఆ ఎమోషన్ క్యారీ చేయడానికి పెట్టే టేక్స్ కానీ, ఎడిట్ అంతా ఆల్రెడీ మైండ్ లో చూసేసుకుని మీరు ఇలా రావాలి ఎడిట్ అని ఫిక్స్ అయిపోయి ఆల్రెడీ ఎడిట్ ని ప్రీవిజువలైజ్ చేసేసుకోవాలి మీరు మైండ్ లో. ఓకే, ఇలా రాబోతున్న షాట్ ఈ షాట్ అక్కడ వరకు, థర్డ్ షాట్ వర్కౌట్ అవుద్ది ఆ సీన్ కి ఆ షాట్ కంపేర్ చేస్తే అని ఆ షార్ట్ స్టిచ్చింగ్ అంతా మీరు మైండ్ లో చేసుకోవాలండి. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఇట్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ యువర్ హెడ్. మైండ్ లో ఆల్రెడీ మీరు సినిమా చూసి వెళ్దాం, చూసేసి దాన్ని విజువలైజ్ లోకి తీసుకురావాలి. సో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ జాబ్. అది ఒక డైరెక్టర్ ఉంటేనే చేయగలడండి. అది దిస్ నోబడీ ఎల్స్ కెన్ డూ దట్.